నమస్తే, వెల్కమ్ టు జిల్లా వన్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నువ్వే సీఎం అని ప్రతి మీటింగ్లోనూ జేజేలు కొట్టే మీ జన సైనికులకు ఏమని సమాధానం చెబుతామని ప్రశ్నించిన మాజీ మంత్రి పేర్ని. మనమున్నది పల్లెకిలో కూర్చోవడానికి కాదు బాబు, కూర్చున్న పల్లెకి మోయడానికి అని చెబుతామని ఎద్దేవా చేసిన నాని. పార్టీ నిన్ను ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెట్టిందని ఆరోపించిన మైలవరం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత. నియోజకవర్గంలో పరిణామాలు సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేనందుకే పార్టీ వీడుతున్నారని స్పష్టం చేసిన కృష్ణప్రసాద్. భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చిన పార్టీ ముఖ్య నాయకులు. పెందుర్తి మండలం 96వ వార్డు తాండ్ర పాపారేడు కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో దశాదిశ నిర్దేశించిన కమలనాథ్. ఉపాధి హామీ పథకంలో పనులు కల్పించి తమకు ఉపాధి కల్పించాలని వేడుకుంటున్న కొయ్యూరు మండల ప్రజలు. కొందరికైనా పనులు కల్పించమని ప్రాధాన్యపడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్న కిరపుత్రులు. అన్న నువ్వే సీఎం అని ప్రతి మీటింగ్లోనూ జేజేలు కొట్టే మీ జన సైనికులకు ఏమని సమాధానం చెబుతామని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మనమున్నది పల్లెకిలో కూర్చోవడానికి కాదు, చంద్రబాబు కూర్చున్న పల్లెకి మోయడానికని చెబుతామని ఎద్దేవా చేశారు. మహాభారతంలో కర్ణుడికి రథసారథిగా ఉండడం ఇష్టం లేని శల్యుడు ఆయన రథం తోలుతూనే ఎప్పుడూ అతన్ని నిరాశపరుస్తూ కించపరుస్తూ ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తూ ఉంటాడు. అందుకే నాయకుడే తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు దాన్ని శల్య సారథ్యం అంటుంటారు. ఇప్పుడు అలాంటి శల్యుడు మన పవన్ కళ్యాణ్ అని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. సొంత పార్టీని అధికారంలోకి రానివ్వకుండా జనసేన కార్యకర్తల్ని నిరాశపరుస్తున్న కలియుగ శల్యుడు పవన్ అని కామెంట్ చేశారు. ఇవాళ సన్నాయి నొక్కులు పత్తిత్తు కబుర్లు మాట్లాడుతున్నారు. ఇక నీతులు మీ దగ్గర నుంచి చెప్పాలి. మీరేం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు? లేదా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, మా ప్రాణం పెడతాము, మేము చచ్చిపోతాము అని చెప్పని ఏ రంగం వేస్తున్నటువంటి మీ వాళ్ళందరినీ కూడా, అరే మనకి సీన్ లేదురా, మనం పల్లకి మోయటమేరా, మనం ముఖ్యమంత్రి అవ్వలేం, నేను ఎమ్మెల్యేని అవ్వలేను, మీరు ఆగండి అని చెప్పని ఇట్లాంటి స్థైర్యాన్ని చంపే మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో? యుద్ధం చేయాల్సిన వాడిని, యుద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని మానసిక స్థైర్యాన్ని చంపేవాడిని ఏమంటారు? శల్యుడు అంటారు. నవయుగ భారతంలో, కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడని మాట వాస్తవమా కాదా? యుద్ధం చేస్తున్నట్టే అంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి జన సైనికుల్ని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ మానసిక స్థితిని చంపేస్తూ వాళ్ళ ధైర్యాన్ని చంపేస్తున్నటువంటి అండి ఇవాళ కలియుగ శల్యుడు నువ్వు. నాడు కర్ణుడి ధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన శల్యుడు ఇవాళ మీ పార్టీ కార్యకర్తల్ని స్థైర్యాన్ని యుద్ధం చేద్దామని రెడీ అవుతుంటే ఆయుధాలను పక్కన పడేయండి, మనం పల్లకి మొయ్యాలి, మన చేతిలో ఆయుధాలు కాదు, మన చేతిలో పల్లకి పట్టి ఉండాలి, పల్లకి కమ్మి ఉండాలని చెప్పి చెప్తున్నాడు. నువ్వు శల్యుడితో కదా శల్యుడు. మరి నువ్వు శల్యుడివి కాబట్టి అర్జునుడు అంటే నువ్వు పోల్చుకుంటున్నావు. అర్జునుడికి శల్యుడికి పోల్చుకున్నప్పుడు నీకు బాధ కలుగుద్ది. ఆ బాధతో మాట్లాడేటువంటి మాటలు. అట్లాగే ఆ పక్కన కూర్చున్న అతను ఒకటి మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఐతవరం గ్రామంలో తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సొంత పార్టీలోనే నన్ను విభేదించి కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెట్టారని, నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలని సీఎం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సీఎం ఖండించలేదని, అందుకే నేను పార్టీ వీడుతున్నానని తెలిపారు. దానికి నేను అంగీకరించలేదనే కారణంతో ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నా కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపాలిటీ చేస్తే అక్కడ ఉన్నటువంటి కొండపల్లి ప్రాంతంలో 15కి గాను 11 గెలిచాం. అక్కడ ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నివాసం ఉండే ప్రాంతంలో 14కి 11 దాదాపుగా ఓడిపోవటం, సాక్షాత్తు జోగి రమేష్ ఇల్లు ఉన్న వార్డు ఓడిపోవటం, వాళ్ళ పక్క వార్డులు ఓడించడం, వాళ్లే అభ్యర్థులు నిర్ణయించడం. నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత వచ్చిన ప్రతి ఎన్నిక ఆయా గ్రామాలలో ఆ గ్రామ నాయకత్వాలకి అప్పగించి వాళ్ళు ఎవరు అభ్యర్థులు నిర్ణయిస్తే వాళ్ళనే నేను
అభ్యర్థులుగా ప్రకటించి వాళ్ళకి అన్ని వనరులు సమకూర్చి గెలుపు కోసం అన్ని రకాలుగా నేను ప్రయత్నం చేశాను. కొండపల్లి మున్సిపాలిటీలో కూడా నేను ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి ముఖ్యుడిగా బాధ్యుడిగా జోగి రమేష్ గారి సోదరునే పెట్టాను. వాళ్ళు నిర్ణయించిన విశాఖ జిల్లా పెందుర్తి మండలం 96వ వార్డు తాండ్ర పాపారాయుడు కళ్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుల అంతర్గత సమావేశం జరిగింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపటి సీతారామంజనేయ చౌదరి హాజరై ప్రసంగించారు. వైసీపీ అరాచకాలు అందరికీ అర్థమయ్యేలా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకుడు పార్టీ కన్వీనర్ గొర్ల రామునాయుడు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అధిష్టానం నిర్వహించ తలపెట్టనున్న ప్రత్యేక కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ద్వారపుడి పరమేశ్వరరావు, కర్రీ చిట్టిబాబు, ఈర్ల శ్రీరామూర్తి, పొన్నగంటి అప్పారావు, బీవీఎస్ వర్మ, సత్యనారాయణ, పట్టాభి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో ఎన్నికల సంయుక్త నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సీతారామాంజనేయ చౌదరి గారు పెందుర్తి నియోజకవర్గంకు రావడం, అంతర్గత సమావేశం నిర్వహించడానికి శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు, ఆపై జిల్లా బాధ్యతలు, రాష్ట్ర బాధ్యతలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ సమావేశం రావడం జరిగింది. ఎన్నికలకు సంబంధించి సమయత్వం కొరకు సూచనలు ఇవ్వడం కొరకు, దిశానిర్దేశం చేయడం కొరకు 29వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపోరు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. గతంలో ఒకసారి చేస్తున్నాం, ఈసారి రెండవ భాగంగా 21 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ప్రజాపోరు నిర్వహించబోతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలు, జరుగుతున్న అక్రమాలు, అవినీతి, అక్రమ కేసులు, అదేవిధంగా దొంగ ఓట్లు, ఇవన్నీ ప్రజలకు తెలియజేయడం, వారు చేస్తున్న దుశ్చర్యల్ని మేము దుయ్యబడుతూ, అలాగే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మంచిని వివరించే దిశగా మేము ప్రజాపోరు కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఈ మాసం అంతా కూడా పార్టీ నుంచి అనేక కార్యక్రమాలు, మా కార్యకర్తలందరూ కూడా ప్రజలందరితో మమేకం అవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే వచ్చే మాసంలో క్యాంపెయిన్ని ఇంకా ఉధృతం చేయబోతున్నాం. భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయాత్మక శక్తిగా ఆంధ్రప్రదేశ్లో ఎదిగే విధంగా మేమందరం కృషి చేస్తున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉపాధి హామీ పథకంలో పనులు కల్పించి తమకు ఉపాధి కల్పించాలని పలుమార్లు ఆ పథక సిబ్బందికి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మంప పంచాయతీ గొడుగులమ్మ బంద గ్రామ ఆదివాసీ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో జాబ్ కార్డులు ఉన్న కొందరికైనా పనులు కల్పించమని ప్రాధేయపడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని, అలాగే డిలీట్ అయిన సభ్యులను జాబ్ కార్డులో యాడ్ చేసి పనులు కల్పించాలని సంవత్సరాల కాలంగా కోరుతున్న అధికారులు చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి తమ గ్రామంలో జాబ్ కార్డులు లేని వారికి జాబ్ కార్డులు మంజూరు చేయడంతో పాటు అందరికీ పథకంలో పనులు కల్పించాలని గొడుగులమ్మ బంద గ్రామ ఆదివాసీ గిరిజనులు కోరుతున్నారు. నమస్తే సార్, నా పేరు గెమ్మెల్ సత్యబాబు. మాది గొడుగులమ్మ బంద గ్రామం, మంప పంచాయతీ, అల్లూరు సీతారామరాజు జిల్లా. మేము ఇక్కడ ఈ వీడియో మాట్లాడడానికి గల ముఖ్య కారణం ఏమిటనగా, ఈరోజు ఉపాధి కూలీ పనిలో ఇది వరకు జాబ్ కార్డులు ఉండి కూడా మరి గత 2022 సంవత్సరాల నుంచి మేము ఆధార్ జిరాక్స్లు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్లు ఇచ్చినప్పటికీ మాకు విఆర్పి గారు కానీ టీఏ గారు కానీ మాకు స్పందించలేదు. ఇది వరకు మరి చాలాసార్లు ఆఫీసుల చుట్టూ కూడా తిరిగాము. అయినప్పటికీ కూడా కొంతమందికి వచ్చాయి, కొంతమందికి ఇంకా రాలేదు. ఒక 6గురికి ఇంకా జాబ్ కార్డులు ఉన్నప్పటికీ పని దినాలు కల్పించలేదు. కల్పించమంటే ఆధార్ షేడింగ్ అవ్వలేదని చెప్పి బ్యాంక్ అకౌంట్లో యాడ్ చేయలేదు. కాబట్టి అలాగే ఇక్కడ కొంతమందికి ఏమో బ్యాంక్ అకౌంట్లు యాడింగ్ చేయకుండా అలా ఏకంగా తిప్పలు పెడతా ఉన్నారు ఆఫీస్ చుట్టూన. అలాగే కొంతమంది పాతవారు పనిచేస్తూ కూడా పేర్లు అనేవి డిలీట్ అయిపోయిన తర్వాత ఎన్ని మార్లు మేము జిరాక్స్లు విఆర్పి గారికి అలాగే టీఏ గారికి అందించినప్పటికీ కూడా మాకు యాడింగ్ అనేది చేయలేదు. దయచేసి ప్రభుత్వం వారు దీన్ని స్పందించి మాకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం వారికి వినయపూర్వకంగా వేడుకుంటున్నాం సార్. ఇది మాకు వెంటనే స్పందించి మాకు పని దినాలు కల్పించాలని ప్రభుత్వం వారిని ఈ వీడియో అందేలాగా ప్రతి ఒక్కరు షేర్ చేయమని మీ అందరికీ మనపూర్వకంగా కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.
దేశంలో ప్రజలు పరిశ్రమలు మనుగడ సాగించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. సీనియర్ నాయకులు అంక అప్పలరాజు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, రైల్వే జోన్ సాధించాలన్నా, విశాఖ స్టీల్ను ప్రభుత్వంలో కొనసాగించాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. పీసీసీ అధికార ప్రతినిధి, బెస్ట్ కాంగ్రెస్ సమన్వయకర్త అంగ బానోజీ నరసింహవర్మ. బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోడీ తన అన్నదమ్ములకి అన్ని రంగాలను అప్పగించి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఆధునిక దేవాలయాలుగా చెప్పుకుంటున్న పరిశ్రమలు ప్రైవేట్ కాకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నారు. మోడీ ప్రభుత్వం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందని వారు ఆరోపించారు. మోడీ మళ్లీ ప్రధాని అయితే అంబానీ, అదానీ మరికొంతమంది పారిశ్రామికవేత్తలకు దేశాన్ని అప్పగిస్తారన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించాలని, తద్వారా దేశాన్ని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత కింద స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వరకు ప్రతి ఒక్క అధికారులకు గురుతరమైన బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక్క విషయాన్ని ముందుగా మీకు తెలియజేస్తాను. స్వాతంత్రం రాకముందు మనం ఎంతటి పెద్దటి సంగ్రామం చేశామో, ఫ్రెంచోళ్ళు, డచ్చోళ్ళు, పోర్చుగీసోళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వ్యాపారం కోసం వచ్చి మొత్తం భారతదేశాన్ని దోచేసుకొని దేశంలో ఉండే సంపదను విదేశాలకి దోచుకుపోయిన తర్వాత స్వాతంత్రం 200 సంవత్సరాలు పోరాటం చేస్తే మనకి ఇచ్చింది చెత్త కుప్పలతో స్వాతంత్రం ఇచ్చాడు. అటువంటి స్వాతంత్రాన్ని కాంగ్రెస్ పరిపాలనలో 56 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి మాత్రమే ఇవాళ గ్రౌండ్ మీద కనబడుతుంది. మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ కనబడి సర్జికల్ స్ట్రైక్స్, చైనా బూచి, పాకిస్తాన్ యుద్ధం ఈ చూపిస్తున్నాడు తప్పితే ఒక్క ఐఐటి కానీ, ఒక ఇంజనీరింగ్ కానీ, ఒక విద్యా సంస్థలు కానీ, ఒక ప్రాజెక్టులు కానీ ఎటువంటి అభివృద్ధి లేకుండా ఓన్లీ కార్పొరేట్ సంస్థలకే దోచిపెట్టే కార్యక్రమం కనబడుతుంది. మళ్ళీ కానీ మోడీ గెలిస్తే రేపు ఖచ్చితంగా మళ్ళీ ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్ళిపోతుంది. అదానీ, అంబానీ కాకుండా మరో 10-12 కార్పొరేట్ సంస్థలు, వాళ్ళతోనే కాకుండా వాళ్ళ అన్నదమ్ములు, ఈ మోడీ గారి అన్నదమ్ములు 13-14 మంది ఉన్నారు. వాళ్ళు ఇవాళ భారతదేశంలో హైయర్ అథారిటీస్ పొజిషన్లో ఉన్నారు. ఒకసారి ఈ విషయాన్ని ఎవరో ఇంతవరకు ఏ నాయకులు కూడా తేటతలం చేయట్లేదు. వాళ్ళ అన్నదమ్ముల తాలూకు వేల లక్షల తాలూకు షేర్స్ అన్ని కంపెనీల్లో ఉన్నాయి. రేపు మళ్ళీ మోడీ గాని వస్తే రేపు మనం ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు అంగా భానోజీ నరసింహవర్మ. నేను గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్లో కానీ వివిధ రాష్ట్రాల్లో అన్నిటికీ ఇన్ఛార్జ్గా చేసి, తర్వాత యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడి స్టార్టింగ్ 2009 నుంచి కూడా క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీతోనే రాహుల్ గాంధీ గారు ఆధ్వర్యంలోనే మేము అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. నిన్న అంటే ముందు శైలజానాథ్ గారి నాయకత్వంలోనే మనకి అధికార ప్రతినిధిగా వేయడం జరిగింది. తదుపరి భారత్ జోడో యాత్ర కానీ ఇవి కార్యక్రమాల్లో ఉంటూ మేము ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి ఇంకా ఇప్పటి వరకు అంత ఉత్సాహంగా మనకి క్యాడర్ కూడా పనిచేస్తున్న పరిస్థితి లేకుండా పోయింది. కానీ ఇప్పుడు షర్మిలా గారు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. అదే రకంగా ఎక్కడెక్కడైతే పాత కాంగ్రెస్ క్యాడర్ అందరూ నిర్వీర్యంగా ఉండిపోయారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ జత చేసుకొని మేమంతా కలిసికట్టుగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గాన్ని నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మేము ముందుకు తీసుకెళ్లాలన్న దానికోసం ఇవాళ కార్యక్రమం ముందుగా ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో మన రాష్ట్రంలో ఆల్రెడీ మనం 10 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాము. టీడీపీ ప్రభుత్వం కానీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ ఏదో ద్రోహం చేసింది, ఇలా చేసింది, అలా చేసింది అని అంటున్నారు తప్ప వాళ్ళందరూ ఆమోదంతోనే కాంగ్రెస్ పార్టీ లాస్ట్లో తెలంగాణ ఇవ్వడం జరిగింది. కానీ అందరూ చేసిన పని పోగా లాస్ట్గా ఏదో దీనికి అంతా కాంగ్రెసే బాధ్యత వహించాలన్నట్టు కాంగ్రెస్ని ఇప్పటికీ 10 సంవత్సరాలు జనాలందరూ అంటే చేయాల్సిన దూరం పెట్టి ఉంచారు ఇన్నాళ్ళు. బట్ రానున్న రోజుల్లో మన రాష్ట్రానికి రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే తప్ప
ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలోని బొజ్జా డెంటల్ హాస్పిటల్ నందు మంగళవారం రోజున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీరమాచినేని సౌమ్య మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతిగా నిలిచారన్నారు. అమ్మ ఒడి దగ్గర నుండి తాతకిచ్చే పెన్షన్ల వరకు అర్హతే ప్రామాణికంగా గుమ్మం వద్దకే సంక్షేమాన్ని అందించి నవరత్నాల సంక్షేమ సారథిగా నిలిచారని తెలిపారు. వచ్చే ఎన్నికల సంబర సంగ్రామంలో 175కి 175 సీట్లు సాధించడానికి మేము సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ సౌమ్య వీరమాచినేని. గత 15 సంవత్సరాలుగా బొజ్జా డెంటల్ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న నన్ను ప్రోత్సహించి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించిన మా ముఖ్యమంత్రి వర్యులు, మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను నియమించిన ఈ పదవికి నేను పూర్తి న్యాయం చేస్తానని అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. మా రాజకీయ గురువు, రాజ్యసభ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా నియోజకవర్గ జగ్గైపేట నియోజకవర్గ శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్, ప్రభుత్వ విప్ శ్రీ సామినేని ఉదయభాను గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మరియు రీజనల్ కోఆర్డినేటర్స్ అయిన శాసన మండలి సభ్యులు శ్రీ మరి రాజశేఖర్ గారికి, రాజ్యసభ సభ్యులు అయిన ఆళ్ల అయోధ్య రామరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మరీ ముఖ్యంగా నన్ను ఎంతగానో ప్రోత్సహించి ఒక సోదరిలాగా నన్ను వెన్నుదన్ని మా అక్క, నాకు ప్రియమైన సోదరి అయిన మా అక్క, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, శాసన మండలి సభ్యురాలు, నాకు రాజకీయ పునాది వేసిన మా అక్క శ్రీమతి పోతుల సునీత గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మా ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం. గత 5 సంవత్సరాలుగా మహిళా సాధికారత కోసం ఓ వెల్లువల విప్లవంలా అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఆసరా, చేయూత, ఇళ్ల పట్టాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు, అమ్మఒడి దగ్గర నుంచి ఎన్నో చేసి అందరికీ ఓ అన్నలా జగనన్న నిలబడ్డారు. అమ్మఒడి దగ్గర నుండి అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ దాకా ఎక్కడా కూడా పార్టీ, ప్రాంతం, రాజకీయం, కులం, మతం ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి అర్హత ఒక్కటే ప్రామాణికంగా గుమ్మం వద్దకే సంక్షేమాన్ని అందించి నవరత్నాల సంక్షేమ సారథిగా చరిత్ర సృష్టించిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సగర్వంగా చెప్తున్నాను. గత ప్రభుత్వంలో పథకాలు ఎగ్గొట్టేందుకు, లంచాలు గుంజేందుకు, గిట్టని వారికి పథకాలు రాకుండా చేసేందుకు జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేశారు. కానీ మా ప్రభుత్వంలో గాంధీజీ కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తూ ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేస్తూ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నెల 10వ తేదీన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువత మేలుకో మరియు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆదిత్య విద్యా సంస్థల అధినేతలు నల్లమిల్లి శేషారెడ్డి, లక్ష్మీరాజ్యం దంపతుల సహకారంతో ప్రతిరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర చేస్తున్న నిత్య అన్నదానం 1000 రోజులు పూర్తయిన సందర్భంగా దాదాపు 1000 మందితో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు మరియు పాపులర్ మోటివేటర్ బ్రదర్ షఫీతో యువత మేలుకో అంటూ యువతకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సంస్థ అధ్యక్ష కార్యదర్శులు రవికుమార్, అలీంలు తెలియజేశారు. ఆదిత్య విద్యా సంస్థల ఆదర్శ దంపతులు శేషారెడ్డి, లక్ష్మీరాజ్యంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బివిఈఎల్ నాయుడు, చేత ఆర్థిక కార్యదర్శి చింత నారాయణమూర్తి, అసోసియేట్ అధ్యక్షులు షేక్ వలీ భాషా, బ్లడ్ కోఆర్డినేటర్ శివ, నిత్య అన్నదాన సభ్యులు అజహర్, పవన్ కళ్యాణ్, వెంకన్న, మాధవ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. Very good evening all of you, dear members of the press and Chayita Charitable Society President and Ravi Gariki, Secretary Alim Gariki, President Narayanamurthy Gariki, very good evening. ఈరోజు గవర్నమెంట్ ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా కంపల్సరీగా ఎన్జిఓస్ ద్వారా సొసైటీకి కొంత కంట్రిబ్యూట్ చేస్తేనే ఈరోజు సేవలు పూర్తిగా అందడం జరుగుతుంది. ఆ నీడ్ పూర్ పీపుల్కి అందుతుందనే ఉద్దేశంతో రవి గారు చేయూత చారిటబుల్ సొసైటీ అని చెప్పి నిర్మించి దీని ద్వారా ఆయన సొసైటీకి తనకి తోచిన సహాయం చేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా మా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ గారు డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు దీనికి ఆనరబుల్ ప్రెసిడెంట్గా ఉండడం,
ఆయన దీనికి చాలా సపోర్ట్. ప్రత్యేకంగా 2019 కోవిడ్ 2019లో చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ప్రతిరోజు కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర పేషెంట్స్ తాలూకా అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్స్కి గవర్నమెంట్ లోన్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, కానీ అటెండెన్స్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ ఆహారం దొరికే పరిస్థితి లేకపోవడం, చాలా ఇబ్బంది పడిపోవడాన్ని గమనించి ప్రతిరోజు డైరెక్ట్గా మా ఆదిత్య హాస్టల్స్ నుంచి మా చైర్మన్ మేడం లక్ష్మీరాజ్యం గారు ఆమె స్వయంగా ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి రోజు కూడా 500 మందికి భోజనం పంపించడం, చేయూత రవి గారు వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఆ నీడీ పీపుల్ అందరికీ కూడా సర్వ్ చేయడం జరిగింది. అది చాలా వండర్ఫుల్ రెస్పాన్స్ రావడం కానీ చాలా ఉపయోగం కానీ సొసైటీకి జరగడం జరిగింది ఫస్ట్. అలాగే 12 ఆక్సిజన్ మిషన్స్, ఆ రోజుల్లో ఆక్సిజన్ గురించి చాలా ఇష్యూ వచ్చిన పరిస్థితుల్లో 12 ఆక్సిజన్ మిషన్స్ని చేయూత ఫౌండేషన్ ద్వారా పూర్ అండ్ నీడీ పీపుల్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఆదిత్య విద్యా సంస్థ నుంచి మా చైర్మన్ గారు శేషారెడ్డి గారు 25 లక్షల రూపాయల కార్పస్ ఫండ్ని ఈ ఫౌండేషన్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ఎ బిగ్ డొనేషన్ ఫ్రమ్ ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్ టు చేయూత ఫౌండేషన్. అలాగే ఆర్ఫన్ చిల్డ్రన్ హోమ్ కోసం చెప్పి 1 lakh rupees కూడా డొనేట్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ది యాక్టివిటీస్ సపోర్టెడ్ ఫ్రమ్ ఆదిత్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టు చేయూత ఫౌండేషన్. దీంతోపాటు ఇప్పటికీ దాదాపు ఈ రోజుకి 1000 రోజులు అయింది. ఇప్పటి వరకు కూడా మొత్తం ప్రతిరోజు కూడా 300 మంది అటెండెన్స్కి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆదిత్య విద్యా సంస్థ నుంచి. అంటే 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం, వాళ్ళు చేసినటువంటి మొత్తం కార్యక్రమాలని సొసైటీకి వివరించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే చేయూత రవి గారు ఈ 10వ తేదీన, ఈ నెల ఫిబ్రవరి 10వ తేదీన ఆదిత్య స్కూల్ క్యాంపస్ ఆవరణలో షఫీ గారు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ని ఇన్వైట్ చేసి ఆయనతో ఒక గెస్ట్ లెక్చర్ని అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్ ఏర్పాటు చేసి దాని తర్వాత 1000 మంది విద్యార్థులతో ఆదిత్య డిగ్రీ కాలేజీ, ఆదిత్య మహిళా డిగ్రీ కాలేజీ, ఆదిత్య స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఆదిత్య స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఈ 4 ఇన్స్టిట్యూట్స్లో ఉన్నటువంటి 1000 మంది విద్యార్థులతో రక్తదాన శిబిరాన్ని ఆ రోజు ఫిబ్రవరి 10వ తేదీన ఆదిత్య స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా సొసైటీకి కొంత సహాయం చేయాలని ముందుకు వస్తున్నటువంటి రవి గారు వాళ్ళ ఆర్గనైజేషన్ పక్క అయితే, దీన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి మా చైర్మన్ గారు శేషారెడ్డి గారు దానికి బ్యాక్గ్రౌండ్లో మొత్తం దీనికి 100% ఫుడ్ ప్రొవైడ్ చేయడంలో సపోర్ట్ చేస్తున్నటువంటి మా మేడం గారు లక్ష్మీరాజ్యం గారికి డెఫినెట్గా మేము ఆదిత్య సంస్థలో పనిచేయడం కూడా మేము అందరూ సంతోషంగా భావిస్తున్నాం. ఎందుకంటే కొంత సొసైటీకి ఆర్గనైజేషన్ నుంచి సపోర్ట్ చేస్తున్న విషయంలో మా స్టాఫ్ కానివ్వండి, మేము అందరం కూడా వీఆర్ వెరీ హ్యాపీ టు హియర్ దిస్ పర్టికులర్ న్యూస్ ఆన్ దిస్ అకేషన్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇన్స్టిట్యూషన్స్ ఉన్న మేనేజ్మెంట్కి, దాంట్లో పనిచేసిన సిబ్బంది అందరికీ కూడా మా చేయూత సంస్థ తరఫున ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత కోవిడ్లో వాళ్ళు చేసిన సర్వీసు మాతో పాటుగా ఒక క్యాంటీన్లో పనిచేసిన సిబ్బంది దగ్గర నుంచి ఐర్ అఫీషియల్స్ వరకు వాళ్ళు మాతో చేయూత సంస్థ కోఆర్డినేట్ అయ్యి ప్రతి రోగికి ఇబ్బంది పడుతున్న కోవిడ్ రోగులకి ఆక్సిజన్ మిషన్ అందించడంలో కానీ, మెడిసిన్స్ కానీ, ఫుడ్ కానీ, ఎవరైనా అంబులెన్స్లో తీసుకెళ్లే పరిస్థితిలో కూడా వారి వెహికల్ ఇచ్చి చాలా సందర్భాల్లో మేము హాస్పిటల్కి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి ఇన్స్టిట్యూషన్ మా చేయూత సంస్థకు అండగా ఉందని చెప్పడానికి మేము ఇంకా చాలా గర్వపడుతున్నాం. భవిష్యత్తులో ఇది కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పేసి శేషారెడ్డి గారు, లక్ష్మీరాజ్యం మేడం కూడా చెప్పడం నిజంగా మమ్మల్ని చాలా ఉత్తేజపరిచింది, ప్రోత్సహించడం కూడా మేము మర్చిపోలేము. అదేవిధంగా మరి ఈ రోజున 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం, దానిలో భాగంగానే ఈ నెల 10వ తేదీన మరి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా యువతను ఉద్దేశించి బ్రదర్ షఫీ గారిని కూడా అనేక మంది యువత పక్కదారి పట్టడం చూసి, అలాగే సొసైటీలో యువతని ఏ విధంగా మనం సేవ చేసే విధంగా మార్పు చేయాలనే కాన్సెప్ట్తో మేము బ్రదర్ షఫీ గారిని మన కాకినాడ తీసుకొచ్చి మోటివేషనల్ స్పీచెస్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే 1000 మందితో రక్తదానం చేసి ఈ ప్రతి నెల 21 రోజులకు ఒకసారి తలసేమియా చిన్నారులు రక్తం ఎక్కించుకునే పరిస్థితి, ఆ చిన్నారులకు అండగా మన ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్ అలాగే చేయూత సంస్థలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా దాన్ని భాగస్వామ్యం అవ్వాలని, ఆ చిన్నారులకి తలసేమియా చిన్నారులు మన ఉభయ గోదావరి జిల్లాలో 188 మంది చిన్నారులు ఉన్నారు. ఆ చిన్నారులందరికీ కూడా
21 రోజులకి జీవితాంతం వాళ్ళు బతికున్నంతకాలం రక్తం ఎక్కించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మా వంతు సపోర్ట్గా అలాగే ఆదిత్య ఇన్స్టిట్యూషన్ వాళ్ళ సహకారంతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేసి 1000 మందికి తగ్గకుండా మేము చేయాలని సంకల్పంతో ఉన్నాం. మరి మీ అందరి సహకారం కూడా ఈ ఆర్గనైజేషన్కి కావాల్సి ఉంది. కాబట్టి ఈ రోజున మీడియా ముఖంగా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ షఫీ గారి కార్యక్రమాన్ని కూడా యువత అందరూ కూడా సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మీరు ఒక మంచి దిశానిర్దేశులుగా మారాలని మేము చేయూత ఆర్గనైజేషన్ తరఫున కోరుతున్నాం. అదేవిధంగా మరి ఇందాక సార్ చెప్పినట్టు ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మరి మా ఆనరబుల్ ప్రెసిడెంట్ నల్లమల్లి శేషారెడ్డి గారు అలాగే మరి కాకినాడ లక్ష్మీరాజ్యం గారు నిజంగా మేము డొక్కా సీతమ్మ గారిని చూడలేదు. ఆమెని కాకినాడ డొక్కా సీతంగా ఈ రోజు మేము మా చేయూత ఆర్గనైజేషన్ పిలుచుకోవడం జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే క్యాంటీన్లో ఒక స్టూడెంట్కి కొన్ని వేల రూపాయలు వెచ్చించి ఆ ఫుడ్ ఏదైతే క్వాలిటీ ఫుడ్ని అందిస్తున్నారో అదే ఫుడ్ని మనం రోగుల సహాయకులకు అందించడం అనేది నిజంగా అదొక యజ్ఞంలా మన ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్ కానీ చేయూత సంస్థ సభ్యులు కానీ చేయడం అనేది నిజంగా దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలో వైసీపీ నాయకులు వేములకొండ సుబ్బారావు చంద్ర మీడియా సమావేశంలో మాట్లాడారు. నీకు ఇష్టం లేకపోతే పార్టీ నుండి వెళ్ళు, అంతేగాని వెళ్లిన తర్వాత వైసీపీ ప్రభుత్వంపై కానీ జగన్మోహన్ రెడ్డిపై కానీ మంత్రి జోగి రమేష్ పై కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమని సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ జగనన్న ఒక బీసీ అభ్యర్థికి నువ్వు ఇస్తే మంత్రి పదవి నువ్వు ఓడ్చుకోలేక నీ కుళ్ళు కుతంత్రాలతో ఆ బీసీ అభ్యర్థి మంత్రిని ఏదో చేయాలని నువ్వు కంకణం కట్టుకున్నావు. అందుకే నువ్వు ఎమ్మెల్యే పోయావు. అది నీ కుళ్ళు. పెత్తందారులకు బీసీలకు పోరాటం. కృష్ణప్రసాద్, నువ్వు ఇప్పటికైనా ఒకటి గుర్తుంచుకో, నువ్వు చేతకాక ఏమి అర్థమైందా నీకు? ఈ మైలారిలో జగనన్న సైనికులు ఉన్నాం. మా జోలికి వస్తే ఖబర్దార్. నీకు ఇంకోసారి చెప్తున్నా, మేము కష్టపడి 2019లో వస్తే మేము జగనన్న ముఖ్యమంత్రి కావాలని నిన్ను ఎమ్మెల్యేగా మేము గెలిపించావు. నువ్వు చేసిందంటే ఈ రోజున నీవు ఆ పక్కకి వెళ్ళిపోయి ఇంకో పార్టీ చూపు చూస్తున్నావు. వెళ్ళిపోతే వెళ్ళిపో, అంతేగాని మా జగనన్న జోలికి వస్తే మేము ఊరుకోని నిన్ను తరిమి కొడతాం. జై జగనన్న. నువ్వు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి రా. నీకు దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు నేను ఒప్పుకుంటాం దమ్ము గల్లవాడు అని. ఏంటే డబ్బుని సరిపోతే నువ్వు ఉమాగారు పెంచరాదా? ఉమాగారు ఇవ్వలేదా? ఇంకేమంటావు? నీ ఇన్ఛార్జీలకి ఎంత ఇచ్చావు తెలుసా? ఇదే జోగి రమేష్ గారి దగ్గరికి వెళ్ళి రబ్బర్ చెప్పులతో వచ్చాడు కొండపల్లి ఇన్ఛార్జి. పేరగాని చెప్పులు మావి తెలుసు, ఇన్ని కట్టుకొని. ఇవాళ ఎంతమంది కంప్లైంట్ చేశారు? ఏమంటావు? నా ఇంట్లో మనిషి, నా సొంత మనిషి నా బెడ్రూమ్లోకి వస్తాడు అంటే నీ బెడ్రూమ్లోకి వస్తే నువ్వేదని చేస్తావు ఏంటి? పార్టీ మనుషులు కాదని. అప్పుడేమో ఎవరు వచ్చినా వెనకమాలే ఉంటారు, మీరే ముందుంటారు, నా ఇన్ఛార్జ్ కూడా బయటే ఉంటాడు. ఎందుక ఈ మాటలన్నీ? వాళ్ళు ఇంకోసారి పైన చెబుతున్నాం. జగనన్న గురించి తప్పు మాట్లాడినా, వైఎస్ఆర్ కుటుంబాన్ని కించపడుతూ మాట్లాడినా, జోగి రమేష్ గారి గురించి చవాకులు మాట్లాడినా మామూలుగా ఉండదు. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. గాలిపోయినా తుప్పుపట్టినా సైకిల్ పోవాలని వాళ్లే అంటున్నారని దెందులూరు ఎమ్మెల్యే అభయ చౌదరి అన్నారు. మొన్న దెందులూరులో జరిగిన సిద్ధం సభకు 5 లక్షల మంది వస్తే తర్వాత టీడీపీ వాళ్లు చింతలపూర్లో నిర్వహించిన రాకాదల టీడీపీ సభకు కనీసం 4,000 మంది కూడా రాలేదు. నెల రోజుల నుండి కనీసం లోకేష్ కూడా రావడం లేదు అభయ చౌదరి అన్నారు. శాసనసభ నిబంధనకు విరుద్ధంగా టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి స్పీకర్పై పేపర్లు వేసిన కారణంగా టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారని అన్నారు. మర్యాద లేనటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళి ఊదుకోండప్ప, బయటికి వెళ్ళి ఊదుకోండి. ఇది సినిమా కాదు. ఫ్లూట్ విజువల్స్ ఊతే ఇక్కడ ఎవరు భయపడేవాళ్ళు లేరు. బయటికి వెళ్ళి ఊదండి అన్న. మీరు వెళ్ళండి. రా కదలరా అంటున్నారు బాలకృష్ణ గారు. మీరు వెళ్ళండి. మీ రా కదలరా అంటే మీ లోకేష్ గారే రావట్లా.
నెల రోజుల నుంచి వారే రావట్లేదు. జనంలోకి మేము వెళ్తూనే ఉన్నాం. నిన్న మా దగ్గర దెందనూరులో జరిగిన సభలో మాకు 5 లక్షల మంది ఉంటే చింతలపూడిలో మీరు రాకదిలరా అంటే 4,000 మంది లేరు. అధ్యక్ష వాళ్లే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష. వాళ్లే సైకిల్ పోవాలంటున్నారు అధ్యక్ష. వాళ్లే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష. ఆ గాలి పోయిన తుప్పి పెట్టిన సైకిల్ పోవాలని వాళ్ళే అనుకుంటున్నారు అధ్యక్ష. ఎలా మాట్లాడతాం అధ్యక్ష? సాక్షాత్తు అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనుకున్నాం. చిన్నపిల్లలాగా పేపర్లు చింపి మీ మీద వేస్తూ మీ చైర్ని కూడా తోసేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళకి ఎందుకో కుర్చీ మీద అంత వ్యామోహం అర్థం కావట్లేదు అధ్యక్ష. శ్రీకాకుళం మున్సిపాలిటీ కేంద్రంలో అద్భుతం, అపురూపం, అమోఘం, సహస్ర కోలాటం కార్యక్రమం కళింగ వైశ్య సామాజిక వర్గ చరిత్రలో ఇదో చారిత్రక ఘట్టం. దేశ శిఖరాగ్రానికి చెందిన కళింగ వైశ్య సామాజిక వర్గ ఖ్యాతి కళింగ వైశ్య భేరీ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు పేద మహిళల్ని దత్తత తీసుకోవాలి. జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదైన సహస్ర కోలాట బృందం ప్రదర్శన 1050 మంది మహిళలతో కళాత్మకంగా సాగిన కార్యక్రమం ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అందుకోవడం మరో పురాణి మధురమైన ఘట్టం. సామాజిక వర్గ పెద్దల సహకారంతోనే ఇది సాధ్యమైంది. ఈ కార్యక్రమంతో కళింగ వైశ్య సామాజిక వర్గ ఖ్యాతి దేశ శిఖరాగ్రానికి చేరిందన్నారు. జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక మాట్లాడుతూ 1050 మహిళలతో ఒకే రకమైన వస్త్రధారణతో కోలాటం ఆడుతుంటే చూసేందుకు చూడముచ్చటగా ఉందన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా 1000 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కళింగ కోమటి సామాజిక వర్గ ప్రజలకు సేవాభావం అధికంగా ఉంటుందన్నారు. కోలాటం ఆడుతున్న ప్రతి మహిళ ఓ పేద మహిళల్ని దత్తత తీసుకుని ఆదుకోవాలని కోరారు. అర్హత కలిగిన వారికి ప్రతి పేద మహిళలకు కుటుంబ మిషన్లు అందజేయాలని, ప్రతి మహిళలకు ఆర్థికంగా ఆరోగ్యంగా భరోసా కలిగించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కళింగ కోమటి మహిళా సంఘం అధ్యక్షురాలు మల్ల పద్మజ మాట్లాడుతూ అందరి సహకారంతో ఇంతటి కార్యక్రమానికి నిర్వహించుకోవడం సాధ్యమైందన్నారు. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులు కార్యక్రమాన్ని తిలకించి అభినందనలు తెలిపారన్నారు. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అందుకోవడం మరపురాని మధురమైన ఘట్టమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు 50,000 ఆర్థిక సహాయం అందించిన సూరిబాబుకు వీమార్ట్ జ్యువెలరీ సంస్థ ద్వారా భోజన సదుపాయంతో సహాయ సహకారాలు అందించిన కళింగ కోమటి సంఘ రాష్ట్ర అధ్యక్షులు పట్నాల శ్రీనివాస్, కోనార్క శ్రీనుకు కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో కళింగ కోమటి సంఘ ప్రతినిధులు తంగుడు జోగారావు, కోరల హరగోపాల్, బోయిన గోవిందరాజులు, ఉన్న నాగరాజు, పివి రమణ, తంగుడు నాగేశ్వరరావు, కోరాడ రమేష్, మల్లా కష్ట, దేవరశెట్టి శ్రీరామూర్తి, విశాఖ జిల్లా కళింగ కోమటి అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు, అందవరపు రఘు, అందవరపు రాఘవ, మధు, షణ్ముఖరావు, వైశ్య రాజు, మహేశ్వర్ రాజు, తాళసు కవిత, కిల్లంశెట్టి తిరుమల శ్రీదేవి, కోరాడ ఆశాలత, రాజా, రమేష్, మధురవాడ కళింగ వైశ్య సేవా సంఘం సెక్రటరీ పొట్నూరు గణేష్, తంగుడు సంతోష్, పట్నూరు బాబురావు, వాడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కంఠారం గ్రామంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఇళ్లతో పాటు సర్వం కోల్పోయి నిరాశ్రయులైన 3 బాధిత కుటుంబాలను తోడు ది లోకుల గాంధీ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు లోకుల కిరణ్, ట్రస్ట్ చైర్మన్ లోకుల రమేష్, జనరల్ సెక్రటరీ మురళీకృష్ణ, వైస్ చైర్మన్ గౌరీ నాయుడు ట్రస్ట్ సభ్యులు గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబీకులను పరామర్శించారు. బాధిత కుటుంబీకులకు వంట సామాగ్రి, నిత్యావసర సరుకులు, బట్టలు, కిరాణా సరుకుల్ని అందజేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఈ 3 బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడంతో పాటు ఇళ్లను నిర్మించి ఇవ్వాలని, అలాగే దాతలు కూడా సహకరించి ఆదుకోవాలని జనరల్ సెక్రటరీ మురళీకృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షుడు అప్పలరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రరావు, స్థానిక సర్పంచ్ వైసీపీ నేత గాడి సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ గాడి శ్రీరామూర్తి, గ్రామస్తులు పాల్గొన్నారు. నా పేరు మురళీకృష్ణ, తోడు లోకల్ గాంధీ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ. ఈరోజు ఇక్కడికి కంఠారం కొయ్యూరు మండలంకి సంబంధించినటువంటి కంఠారంలోని నిన్న రాత్రి 2 గంటలకి షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఏంటంటే కమ్మలిలో ఉండేటువంటి 2 పూరు గుడిసెలు కూడా ఏంటంటే దగ్ధం అవ్వడం జరిగింది. ఈ విషయాన్ని ఏంటంటే స్థానిక ఉండేటువంటి మా యొక్క తోడు ట్రస్ట్ మెంబర్ అయినటువంటి కిరణ్, అలాగే ఏంటంటే ఉరుకుత్తి అప్పలరాజు గారు బీజేపీ మండల అధ్యక్షుడు, వాళ్ళ ద్వారా సమాచారం అనేది మాకు చేరడం జరిగింది. సమాచారం చేరిన వెంటనే ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించినట్టయితే పూర్తిగా వీళ్ళు విలువైనటువంటి సామాగ్రి, అంటే వీళ్ళు వృత్తిరీత్యా సుమారు ఏంటంటే వడ్రంగి పని ఏదో చేసుకుంటూ వీళ్ళ యొక్క జీవనోపాధిని కొనసాగించడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఏంటంటే విలువైనటువంటి సామాగ్రి, అలా విధంగా ఏంటంటే కొంతమంది రైతులు ఇచ్చినటువంటి విలువైనటువంటి కలప మొత్తం టోటల్గా వీళ్ళకి ఏంటంటే పట్టు బట్టలు తప్ప మొత్తం ఏమీ లేకుండా పూర్తిగా సర్వం కూడా ఏంటంటే ఊడిదవ్వడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని ఏంటంటే మా ట్రస్ట్ ద్వారా మేము ఆల్రెడీ వాళ్ళకి 4 రోజులకు సరిపడినటువంటి నిత్యావసర సరుకులు, ఏంటంటే వంట పాత్రలు, తర్వాత వచ్చిన బట్టలు ఇవన్నీ కూడా తీసుకొని వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇదే విషయాన్ని ఏంటంటే ఇప్పుడు ఉన్నతమైనటువంటి అధికారుల దృష్టిలో కూడా ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు నిన్న నేను కొన్న ఉన్నతమైనటువంటి అధికారుల దృష్టిలో పెట్టడం జరిగింది. మా ట్రస్ట్ ద్వారా ఎంత సహాయం అయితే చేయాలో అంత సహాయం ఏంటంటే వీళ్ళకి అందించడం జరుగుతుంది. అలాగే ఒక మిగతా ట్రస్టులు కానీ లేదనుకుంటే ఇంకేంటంటే సేవా కార్యక్రమాలు చేసేటువంటి మిగతా వాళ్ళు కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఏంటంటే ఒక మంచి హృదయంతో స్పందించి ఈ కుటుంబాన్ని ఏదైతే ఈ యొక్క 3 కుటుంబాలు ఉన్నాయో, దొక్క లక్ష్మి కానీ, లేకపోతే వాళ్ళు వచ్చారంటే సాంబశివరావు గారు కానీ, సన్ముఖచారి కానీ, ఈ కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం కూడా ఏంటంటే వీళ్ళు లక్షల్లో జరిగింది అనమాట. ఎందుకంటే వీళ్ళు లక్షల్లో వేలలో ఉండే కొనుక్కునేటువంటి పనిముట్లు కూడా ఏంటంటే బూడిదవ్వడం జరిగింది. సో కాబట్టి అలాగే ఏంటంటే ఎవరు అడ్వాన్స్ ఇచ్చినటువంటి పని చేయాలి, అలాగే 1,50,000 రూపాయల క్యాష్ కూడా ఏంటంటే కాలిపోవడం జరిగింది. కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి సర్వం కూడా కోల్పోయారు. కాబట్టి ప్రభుత్వం కూడా దీని తక్షణమే, ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి సుమిత్ కుమార్ గారు కానీ లేదనుకున్నట్టయితే మా మండల అధికారులు కూడా తక్షణమే స్పందించి ఈ యొక్క 3 కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మిగతా ఉండేటువంటి ఏదైతే సామాజిక సేవ దృక్పథం ఉండేటువంటి ట్రస్టులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు తోచిన విధంగా ఆదుకొని ఈ యొక్క కుటుంబాన్ని ఏంటంటే అన్ని విధాలుగా ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్న. జై హింద్, జై భారత్. ఇవి కూడా గృహ నిర్బంధం నుంచి చలో అసెంబ్లీకి బయలుదేరిన రాజేంద్ర ప్రసాద్ ను పోలీసులు అడ్డుకున్నారు. పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ 2 రోజుల హౌస్ అరెస్ట్ నుండి అమరావతి చలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరితే రాజేంద్ర ప్రసాద్ ని ఉయ్యూరు టౌన్ మరియు రూరల్ పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి బయటకు వెళ్లకుండా అడ్డుకోవడంతో విషయం తెలుసుకుని రాజేంద్ర ప్రసాద్ ని ఇంటికి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ అభిమానులకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట ఘర్షణ జరిగింది. ఆయన ఇంటి వద్ద నేలపై కూర్చుని అనుచరులతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలియజేస్తున్నారు. ఏపీ భూ హక్కు యాజమాన్య చట్టానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న న్యాయవాదుల అవగాహన కార్యక్రమాలు గ్రామాల గడపలు తొక్కుతున్నాయి. ఇప్పటికే నగర పరిధిలో చట్టానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచిన న్యాయవాదులు గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించి గ్రామీణ ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు. దీంట్లో భాగంగానే విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలో చింతల అగ్రహారం వద్ద గ్రామ సభలను నిర్వహించి ప్రజలకు ఈ చట్టం అమల్లోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్న అంశాలపై వివరించారు. ఈ గ్రామ సభలో పాల్గొన్న న్యాయవాది గిరిధర్ మాట్లాడుతూ ఈ చట్టం అమల్లోకి వస్తే భూములకు భద్రత ఉండదని, రైతులు ఈ చట్టాల విషయంలో పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని కోరారు.
మీరు సబ్ డివిజన్ అడిగారు అనుకోండి, బాబు మాది 3 ఇది 7 ఎకరాలు, మా ఇద్దరు సబ్ డివిజన్ చేసేయండి అంటే సబ్ డివిజన్ చేస్తున్నారు. 100 సర్వే నెంబర్ 170 ఎంత అంటే సర్వే చేసి నెంబర్ రాసేస్తున్నారు. మనకిచ్చిన ఎఫ్ఎంబిలో ఇలాగా రెవెన్యూ గురించి కట్టలు స్టడీ చేసి ఉంచాం. సో మీకు ఏ సమస్య ఉన్నా కూడా అర్ధరాత్రి మేము అవైలబుల్ ఉంటాం. ఒక కొత్త చట్టాన్ని ఎప్పుడు చేస్తారు? మనకి ఏదైనా రాష్ట్రంలోని లేకపోతే ఏదైనా ప్రాంతంలోని ఏమైనా మనకి కొత్త కష్టాలు వస్తే ఆ కష్టాలు తీర్చడానికి చట్టాలు చేస్తారు. ఉదాహరణకి ఈ కొన్ని ఏవైతే మనకి పనికిరానివి అని అనుకున్నారో, లేకపోతే కొన్ని దుర్వినియోగం అవుతున్నాయి అనుకున్నారో అలాంటి చట్టాలను తీయడం కానీ, లేదా అలాంటి చట్టాలని కొత్త చట్టాలను తయారు చేయడం కానీ, ఏదో వాటికి ఏవో అమెండ్మెంట్ అంటే చిన్న చిన్న రిపేరింగ్ వర్క్లన్నీ చేస్తారు వాటికి. ఇప్పుడు ప్రతి గ్రామంలోని ప్రతి పంట భూములు అవనియండి, పట్టణంలో భూములు అవనియండి, ఎవరి మట్టుకు వాళ్ళు శుభ్రంగా ఉన్నారు, ఎవరి పాట్లు వాళ్ళు పడుతున్నారు. ఇప్పుడున్న సిస్టమ్ ఒకటి ఉంది, దాంట్లో మన పని ఏదో మనం చేసుకుంటున్నాం. ఆ తహసీల్దార్ గారు ఏదో ఇవ్వకపోతే ఆయన ఏదో అడుగుతున్నాం, ఏదో చెప్పుకుంటున్నాం. లేదనుకుంటే ఇంక ఏ పని అవ్వకపోతే విసిగిపోతే అప్పుడు మనం ఏమంటాం, ఇంకా మానేయండి మేము కోర్టుకు వెళ్తాం అని చెప్పేసి ఆఖరిని కోర్టుకు పోతాం. ఇలాగా మనం ఏదో పాటలు పడుతూ మన మట్టుకు మనం బతుకుతున్నాం. ఇప్పుడు ఇంత పెద్ద రెవెన్యూ వ్యవస్థ, అంటే రెవెన్యూ అంటే మీకు అందరికీ తెలిసిందే, భూములకి సంబంధించినటువంటి ఇంత పెద్ద వ్యవస్థ మనకి 18వ శతాబ్దం నుంచి ఉంది. అదే వ్యవస్థ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఆ వ్యవస్థ నడుస్తున్నప్పుడు ఇప్పుడు ఏమిటండి అవసరం ఇంకో కొత్త చట్టాన్ని మనకి ఇవ్వడానికి? నిజంగా ప్రజల మీద అభిమానం ఉండి ఒక కొత్త చట్టాన్ని చెయ్యాలంటే నలుగురిని అడిగి ప్రతి గ్రామం నుంచి, అలాగే ప్రతి పట్టణం నుంచి, అలాగే ఈ విషయాల గురించి బాగా అవగాహన ఉన్న వాళ్ళ గురించి వాళ్ళందరినీ అడిగి తయారు చేస్తారు. ఇలా రాత్రికి రాత్రి ఓ చట్టాన్ని తయారు చేసి ప్రజల మీద రుద్దాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ చట్టంలోని 2 విషయాలు మనం మాట్లాడుకుందాం. ఒకటి, సాధారణంగా అన్ని గ్రామాల్లోని చాలా వరకు రికార్డులో పిత్రార్జితము అని ఉంటుంది. పిత్రార్జితము అని రాసింది అలా నడుస్తూ వస్తుంది. ఎవరైనా కౌలుకున్నా కూడా కౌలుకు ఉంటారు కానీ అవన్నీ అందులో రాయం. అలాగే పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటాయి. ఇప్పుడు మీ అందరికి తెలిసినవే, పాస్బుక్ ఇచ్చారంటే 1Bలో ఉంటుంది. 1Bలోని పాస్బుక్లోని ఉందంటే అడంగలు రాస్తారు. నాకు అర్థమైనంత వరకు, నాకు తెలిసినంత వరకు రెగ్యులర్గా గ్రామాల్లోని అడంగళ్ళు అయితే తయారు చేయటం లేదు. ఎప్పుడో మనం అడిగితే ఏమండి మా భూమికి అడంగలు ఇవ్వండి, అక్కడ అడుగుతున్నారు, ఎవరో అడుగుతున్నారు అని అంటే రిజిస్ట్రేషన్కో దేనికో అడంగలు అప్పటికప్పుడు రాసిస్తున్నారు తప్ప చట్టం ప్రకారం ప్రతి సీజన్కి రాయాలండి. మనం 10-1 అడంగలు ఏదైతే అంటామో ఇప్పుడు దాన్ని విలేజ్ అకౌంట్ నెంబర్ 3 అని అంటారు. అది గ్రామంలో తయారు చేసేటప్పుడు ప్రతి సీజన్కి తయారు చేయాలి. ప్రతి సీజన్ అంటే ప్రతి పంటకి తయారు చేయాలి. 3 పంటలు ఉండే ప్రాంతంలోని 3 సార్లు అలా రాసి అందులోని అడంగల్లోని ఎవరు పండించుకుంటున్నారు, ఓనర్ ఎవరు, హక్కుదారు, యజమాని ఎవరు, ఇలాగన్నీ రాస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఒక పద్ధతిలో వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఏదైతే కొత్త చట్టం వచ్చిందో దాని పేరు భూ హక్కుల యాజమాన్య చట్టం. అంటే ఇప్పుడు మన హక్కులన్నింటినీ వాళ్ళు యాజమాన్యం అంటే ఒక లెక్కలో మేము తయారు చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారండి. ఇప్పుడు ఈ లెక్కలు మనకి ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని అంతటినీ తొక్కిపెట్టి ఒకే ఓ 15 పేజీల చట్టంతో మొత్తం రాష్ట్రాన్ని నడుపుతారంట. ఈ విషయం చాలా బాగా తెలియాలి. ఈ ప్రకటన ఇచ్చిన తారీఖు నుంచి వాళ్ళు పూర్తిగా రికార్డులు తయారు చేసే వరకు ఏ ఒక్కడు ఆ ప్రాంతంలోని ఏ ట్రాన్సాక్షన్ చెయ్యకూడదు. అత్యవసరమైనా కూడా అమ్మకం కానీ, కొనడం కానీ, తనఖా పెట్టడం కానీ, దాని మీద ఏదైనా అంటే ఊర్లో అయితే ఏదైనా కన్స్ట్రక్షన్ కానీ ఏ రకమైనటువంటి ట్రాన్సాక్షన్ చేయకూడదు. ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ నోటిఫికేషన్ పూర్తయ్యే వరకు కూడా, అంటే ఆ ప్రకటన పూర్తయ్యే వరకు, పూర్తయ్యి వాళ్ళు ఇంకొక ప్రకటన ఇచ్చి రికార్డులు తయారయ్యాయని చెప్పే వరకు కోర్టులు కూడా వెళ్ళకూడదంటండి. అది చాలదండి బలవంతులు మనని కుమ్మీయడానికి. ఇది చాలదా మన బలవంతులు కుమ్మీయడానికి? కోర్టుకి వెళ్ళకూడదంట. ఈరోజు గ్రామంలో అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఉంది, అందరూ ఎదుర్కొంటున్న ఒక
నల్ల చట్టాలతో ప్రజల్ని దోచుకోవాలని చూస్తే బీఎస్పీ పార్టీ ఉద్యమిస్తూ ఉందని ఆ పార్టీ నేత శివప్రసాదరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ భూ హక్కు యాజమాన్యం చట్టాన్ని బీఎస్పీ పార్టీ వ్యతిరేకిస్తూ ఉందని, తక్షణమే చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ఆస్తిని తనఖా పెట్టిన జగన్ సర్కారు ఈ నల్ల చట్టాలతో భూములకు రక్షణ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై బీఎస్పీ పార్టీ విస్తృత స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపీకి తీరని అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే భూమి హక్కు యాజమాన్య చట్టం ఉందో దాన్ని బహుజన్ సమాజ్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నల్ల చట్టాలని ప్రపంచ బ్యాంకు నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి మన మీద బలవంతంగా రుద్దుతున్నటువంటి ఈ నల్ల చట్టాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ప్రజలందరికీ ఉంది. ప్రజలారా, ఒక విషయం తెలుసుకోండి. మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో 553 కోర్టులు ఉన్నాయి. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో 553 కోర్టులు ఉంటే 553 కోర్టులు చేయలేని పని ఈ అధికారులు చేయగలరా? ఈ చట్టం ద్వారా ఒక మండలానికి ఒక టైటిలింగ్ ఆఫీసర్ని పెట్టారు. ఒక టైటిలింగ్ ఆఫీసరు ఆ మండల పరిధిలో ఉన్నటువంటి భూముల తాలూకా వివాదాలన్నీ పరిష్కరించగలడా, తెలుసుకోగలడా? ఈ చట్టము 27/223 ఈ చట్టము ఏదైతే భూ హక్కు యాజమాన్య చట్టం ఉందో ఈ నల్ల చట్టాన్ని తప్పనిసరిగా విత్డ్రా చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ప్రజల యొక్క స్థిరాస్తుల్ని వాళ్ళకి చెందకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. ప్రభుత్వ భూములు ఉన్నాయో ప్రభుత్వ భూముల్ని తనఖా పెట్టేటువంటి పరిస్థితి, అది ఎంత దారుణము. ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వ భూములు అంటే ఎవరివి? అవి మనవి. మళ్ళీ మన భూముల్ని మళ్ళీ ప్రభుత్వం ఏమో తనఖా పెట్టడం ఏంటి? ఇది విచిత్రంగా ఉంది కదా, ఆశ్చర్యకరంగా ఉంది కదా. ఇది ఎలా సాధ్యమవుతుంది? మరి మన భూముల్ని విశాఖపట్నంకి వస్తే ఈ సర్క్యూట్ హౌసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఇలాగ ప్రభుత్వం ఉన్నటువంటి అనేక భూముల్ని తనఖా పెట్టి ప్రభుత్వం అప్పు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఏవైతే భూ హక్కు యాజమాన్య చట్టం ఉందో అదొక నల్ల చట్టం. అలాగే మన భూముల్ని తనఖా పెట్టి మనం మళ్ళీ ఆ డబ్బును తెచ్చి మళ్ళీ మనకు పంచడం అనేది ఏదైతే చేస్తుందో వీటన్నిటినీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ వ్యతిరేకిస్తుంది. మేమైతే ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమాలు చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మన విశాఖపట్నానికి సంబంధించినంత వరకు మొండి చెయ్యి చూపించారు. ఏంటి మొండి చెయ్యి అంటే, ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యని వాళ్ళు క్రియేట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం క్రియేట్ చేసింది స్టీల్ ప్లాంట్ విషయంలో. సమస్య మంద కాదు, సమస్యని సృష్టించింది వాళ్ళే, పరిష్కరించకుండా దాన్ని అట్టిపెట్టి ఉంచింది వాళ్ళే. మరి ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి బడ్జెట్లో ఏ రకమైన నిధులని కేటాయించడం కానీ ఏమీ చేయలేదు. అలాగే మనకి స్పష్టమైన హామీ ఇవ్వాలి. ఇన్ని సుమారుగా 1000 రోజులు దాటిపోయి మనం అందరం కూడా నిరాహార దీక్షలు చేస్తుంటే దానికి సంబంధించి ప్రస్తావన లేదు. అసలు ఈ బడ్జెట్లో మన స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయిస్తారు అని అనుకున్నాం మనం ఆ విషయంలో విశాఖపట్నం ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి విషయంలో బడ్జెట్లో అస్సలు కేటాయించబడడం చాలా శోచనీయము. దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ నిర్ద్వందంగా తిరస్కరిస్తుంది వారి యొక్క భావాన్ని. అలాగే రైల్వే జోన్ గురించి గత 30 సంవత్సరాలుగా విశాఖపట్నం ప్రజలమైన మనం అందరం కూడా, విశాఖపట్నం ప్రాంత వాసులు అందరూ కూడా రైల్వే జోన్ కోసం మనం 1000 కళ్ళతో ఎదురు చూస్తే 2019లో మనని మభ్యపెట్టే పని నరేంద్ర మోడీ గారు చేశారు. ఏంటి మభ్యపెట్టడం అంటే, 2019 ఎలక్షన్లోకి వచ్చినప్పుడు నేను విశాఖపట్నంకి ప్రత్యేకమైనటువంటి రైల్వే జోన్ని ఇస్తాను అని ఎన్నికల్లో ప్రకటించారు. ప్రకటించిన ప్రాప్తికి 2019లో అధికారంలోకి ఆయన వచ్చిన తర్వాత మనకేమో రైల్వే జోన్ ప్రకటించడం జరిగింది. మరి ప్రకటించినటువంటి రైల్వే జోన్ విశాఖపట్నం వచ్చిందా? భువనేశ్వర్లోనే ఉంది. అక్కడి నుంచే పరిపాలన సాగుతుంది. మరి 5 సంవత్సరాలు మనకి ఏం చేసినట్టు? రైల్వే జోన్ రానట్టే కదా. మరి రైల్వే జోను రావాల్సినటువంటి పరిస్థితికి ఎందుకు మన మీద వాళ్ళు శీతకన్ను వేస్తున్నారు? ఏంటి ద్వంద్వ నీతి? ఒరిస్సా అంటే భయమా? ఆంధ్రులు అంటే, ఉత్తరాంధ్రులు అంటే చులకన?
ఏంటి మీ భావన? మేము ఆలోచించలేమని మీ ఉద్దేశమా? ప్రశ్నించలేమని ఉద్దేశమా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నువ్వే సీఎం అని ప్రతి మీటింగ్లోనూ జేజేలు కొట్టే మీ జన సైనికులకు ఏమని సమాధానం చెబుతామని ప్రశ్నించిన మాజీ మంత్రి పేర్ని. మనం ఉన్నది పల్లెకిలో కూర్చోవడానికి కాదు బాబు, కూర్చున్న పల్లెకి మోయడానికి అని చెబుతామని ఎద్దేవా చేసిన నాని. పార్టీ నేను ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెట్టిందని ఆరోపించిన మైలవరం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత. నియోజకవర్గంలో పరిణామాలు సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేనందుకే పార్టీ వీడుతున్నారని స్పష్టం చేసిన కృష్ణప్రసాద్. భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చిన పార్టీ ముఖ్య నాయకులు. పెందుర్తి మండలం 96వ వార్డు తాండ్ర పాపారేడు కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో దశాదిశ నిర్దేశించిన కమలనాథ్. ఉపాధి హామీ పథకంలో పనులు కల్పించి తమకు ఉపాధి కల్పించాలని వేడుకుంటున్న కొయ్యూరు మండల ప్రజలు. కొందరికైనా పనులు కల్పించమని ప్రాధేయపడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్న కిరపుత్రులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.